మహిళలు ఇప్పటిదాకా తాము సంపాదించుకున్నటువంటి ఆ రూపాయిని పోగేసుకునేసి దాంట్లో ఒకటి ఇంటికి లేకపోతే మొగుడికి తాగేటటువంటి వాడికి ఖర్చు పెట్టేసి నష్టపోయేటటువంటి విషయం కాకుండా ఒక పరిష్కారాన్ని ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కొనసాగించి సక్సెస్ఫుల్గా చేసింది స్వయం సహాయక సంఘాలు. ఆ రోజుల్లోనే దాదాపుగా 1 కోటి సంఘాలు ఏర్పడ్డటువంటి, అంటే 1 కోటి సంఘాలు ఇంటూ 10 కోట్లు లెక్క రావాలి. అయితే అప్పుడు సంఘాలకు సంబంధించి టోటల్ 1 కోటి మందిని, 1 కోటి సంఘాలు కాదు 1 కోటి మందిని చేర్చారు. అంటే దాదాపుగా ఒక 10 లక్షల సంఘాలు పెట్టుకుంటే 10 లక్షల సంఘాలు ఇంటూ 10 మందిని లెక్కేసుకున్నప్పుడు 1 కోటి మందితో స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఇందులో భర్తలు సంపాదిస్తే అందులో నుంచి డబ్బులు తీసుకుని పొదుపు చేసిన వాళ్ళు ఉన్నారు, తామే పని చేసి కూలి చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బులకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంత పొదుపు మొత్తపు వాటాలు వేయటం, తద్వారా వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి. ఆ తర్వాత రోజుల్లో ఈ అప్పు పెరిగిపోయి ఇవాళ రోజున ఒక 10 మంది కూడినటువంటి డ్వాక్రా సంఘానికి 10 లక్షల రూపాయల లోన్, అంటే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల లోన్, లేదా 20 లక్షల రూపాయల లోన్, అంటే ఒక్కొక్కరికి 2 లక్షల లోన్, 30 లక్షల రూపాయల లోన్, ఒక్కొక్కరికి 3 లక్షల లోన్. అంటే ఈ 2 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇది కనుక వ్యాపారాలు చేసుకోవడానికి చక్కటి ఉపయోగకరమైనటువంటి వాతావరణం. వీటితోనే అనేక చోట్ల టిఫిన్ బళ్ళు ఇట్లాంటివన్నీ పెట్టుకుని సాగిస్తున్నటువంటి వైనం. ఇప్పుడు ఈ వ్యవహారాలకు సంబంధించి మగవాళ్ళకు కూడా ఇట్లాంటి సంఘాలు పెట్టే ఆలోచన చేస్తున్నది బాబు సర్కార్ అని చెప్తున్నారు. తాజాగా మహిళలకు ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషులకు కూడా స్వయం సహాయక సంఘాలు పెట్టుకునే విధంగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనివల్ల పేదల కుటుంబాలు కొంతవరకు ఆర్థిక సమస్యలు తొలగించవచ్చు అని చెప్పి భావిస్తున్నారట.